కొనవీటి దత్తాత్రేయ శర్మ మాట్లాడుతూ రామరాజ్యం పేరుతో రావణ రాజ్యం తెచ్చేందుకు ప్రయత్నిస్తే సహించం. తల్లిపాలు తాగి రొమ్ములు గుద్దే విధంగా ఎవ్వరూ ప్రవర్తించవద్దు. హిందువులపై హిందువులే దాడులు చేస్తే విశ్వ హిందూ పరిషత్ చూస్తూ ఊరుకోదు. విశ్వ హిందూ పరిషత్ మందిర అర్చక విభాగం తీవ్ర హెచ్చరిక. చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు సిఎస్ రంగరాజన్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన కొత్తగూడెం విశ్వ హిందూ పరిషత్ మందిర అర్చక విభాగ్. ఈ సందర్భంగా దత్తాత్రేయ శర్మ మాట్లాడుతూ చిలుకూరి బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకులు రంగరాజన్ పై రామరాజ్యం అనే పేరు చెప్పి రావణ రాజ్యాన్ని తీసుకువద్దామని చూస్తున్నటువంటి వారి పట్ల విశ్వ హిందూ పరిషత్ తరపున తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ ధర్మంలో తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే విధంగా ఎవరూ ప్రవర్తించవద్దని, మన హిందువుల మీద మనమే దాడి చేసుకోవడం ఎంతో పాపమని, అలాంటి వాటిని విశ్వ హిందూ పరిషత్ చూస్తూ ఊరుకోదని, చట్టపరంగా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై. అందరికీ కూడా విజ్ఞప్తి, విశ్వ హిందూ పరిషత్ మందిర అర్చక పురోహిత విభాగ వారి ఆధ్వర్యంలో గత 2-3 రోజులుగా జరుగుతున్నటువంటి శ్రీ చిలుకూరు బాలాజీ టెంపుల్ అర్చకులైనటువంటి రంగరాజన్ గారి మీద జరిగినటువంటి దాడిని ఖండిస్తున్నాం. రామరాజ్యం అనేటటువంటి పేరు చెప్పి రావణ రాజ్యాన్ని తీసుకొద్దామని చూసేటటువంటి వారందరికీ కూడా విశ్వ హిందూ పరిషత్ తరఫున తెలియజేసేది ఏమనగా, మన ధర్మంలో ఉండి తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే విధంగా ఎవరో కూడా ప్రవర్తించద్దని, మన హిందువుల మీద మనమే దాడి చేసుకుంటే ఎంతో పాపము, అంతేకాకుండా విశ్వ హిందూ పరిషత్ చూస్తూ సహించదని, అటువంటి వారి మీద ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని, అలాగే ప్రభుత్వం వారు కూడా ఈ విషయంలో ఎలాంటి విషయంలో కలగజేసుకుని ఎవరైతే దాడి చేశారో అర్చకుల మీద, రంగరాజన్ గారి మీద దాడి చేసిన వారు ఉన్నారో వారికి కఠినమైనటువంటి శిక్ష పడేలా ప్రభుత్వం వారు కూడా చొరవ తీసుకోవాలని కోరుతూ ఉన్నాం. ఇప్పుడు లక్ష్మయ్య గారు మాట్లాడతారు. జై శ్రీరామ్. మన హిందూ ధర్మాన్ని అనుగుణ కాపాడే పెద్దలు ఎవరైనా అర్చక పురోహిత విభాగం, అలాంటి వారిని హిందూ ధర్మాన్ని కాపాడే వారిపై దాడులు చేస్తే విశ్వ హిందూ పరిషత్ ఎప్పుడు కూడా క్షమించదు. పరిషత్ పరంగానే కాకుండా చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో మేము పై అధికారులకు తెలియజేస్తాము. ఆ విధంగా గవర్నమెంట్ వారు కూడా స్పందించకపోతే ఇంకా విస్తృతంగా ఆందోళనకరమైన చర్యలు చేస్తామని విశ్వ హిందూ పరిషత్ జిల్లా తరఫున మేము మనవి చేస్తున్నాము. జై శ్రీరామ్. ఇప్పుడు విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి గంగాధరి శ్వేత గారు మాట్లాడతారు. జై శ్రీరామ్. ముందుగా మన విశ్వ హిందూ పరిషత్ అనేది పెద్ద ఆయాము. దాని నుంచే కాకుండా మన హిందూ ధర్మాన్ని కూడా కాపాడే శక్తులు మనకున్నా కానీ ఎందుకు ఇలా బలపడిపోతున్నారో, ఎందుకు ఇలా ఈ దాడులకు కానీ ఈ ఘర్షణలకు కానీ ఎందుకు ఇలా బలి అయిపోతున్నారో అర్థం కావట్లేదు. అదేవిధంగా మన పరంగా కూడా బలంగా ఉండాలని పై ప్రాంతాలను కాకుండా, స్టేట్ నుంచి కాకుండా, గవర్నమెంటే కాకుండా మొత్తం మీదను డిమాండ్ చేస్తూ చెప్తూ ఏముందంటే, ఇక నుంచి ఇలాంటి దారుణాలు కానీ, ఇలాంటి అత్యాచారాలు కానీ, మహిళల పట్ల కానీ, మతపరాల పట్ల కానీ, కుల సంఘాల కానీ ఏ విధమైన సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్ఐ ముత్తయ్య, ఏఎస్ఐలు బలరాం రెడ్డి, సురేందర్లతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ ముత్తయ్య మాట్లాడుతూ ఖమ్మం జిల్లా బోనకల్ మండలం మెట్టమర్రి గ్రామానికి చెందిన సుందరి ప్రమోద్ కుమార్ అనే వ్యక్తి అదే గ్రామానికి చెందినటువంటి తన స్కూల్ జూనియర్ యువతిని కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తూ ఉండటంతో యువతి 3 నెలల నుండి హుజూర్ నగర్ పట్టణంలోని తన మేనమామ ఇంటి వద్ద ఉంటూ కోదాడ రోడ్డుకు గల డిపెన్ ఏఐ ఆఫీస్ నందు ప్రైవేట్ ఉద్యోగం చేస్తుందని సోమవారం మధ్యాహ్నం 2:30 సమయంలో యువతికి ఫోన్ చేసి మాట్లాడాలని రమ్మని కోరగా ఆమె ఆఫీస్ నుండి బయటకు తన సోదరితో కలిసి రాగా తనను ఎందుకు ప్రేమించడం లేదని ఆమెతో గొడవపడి తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ బాటిల్లో ఉన్న పెట్రోల్ ఆమెపై పోసి చంపడానికి ప్రయత్నించడంతో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేయగా బుధవారం నిందితుడిని అరెస్ట్ చేసి ద్విచక్ర వాహనాన్ని, సెల్ ఫోన్ ను, పెట్రోల్ బాటిల్ ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. అమ్మాయి భయపడలేదు. అప్పుడు పెట్రోల్ తీసి అమ్మాయి పైన పోసి అగిపుల గీకి అంటించడం కోసం ప్రయత్నం చేస్తుంటే ఈ జరుగుతున్న విషయాన్ని మొత్తం అక్కడ ఉన్నటువంటి షాపుకు సంబంధించిన వాళ్ళు కొంతమంది పబ్లిక్ చూసి
ఒక అతను వచ్చేసి అతను పక్కకు నెట్టేసిండు. నెట్టివేయడంతో అతనికి భయం వేసి పబ్లిక్ అందరు గ్యాదర్ అవుతుందని చెప్పి అక్కడి నుంచి వెళ్ళి పారిపోయిండు. అతను పారిపోయినాక ఈ అమ్మాయి మనకు భయపడి వాళ్ళ పేరెంట్స్ అందరికీ చెప్పేసి వాళ్ళందరూ కలిసి వచ్చి మనకు రాత్రి 9 గంటల సమయంలో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఫిర్యాదు ఇవ్వడంతో మళ్ళీ మనం ఇన్ఫర్మేషన్ పెట్టినాం. ఈ అబ్బాయి కూడా ఈరోజు మళ్ళీ మనకు ఎంబీ కెనాల్ దగ్గర మళ్ళీ ఇటు హుజూర్నగర్ సైడ్ వస్తుంటే మనకు ఇన్ఫర్మేషన్ ఉంటే దాని బేస్ మీద ఈరోజు పట్టుకోవడం జరిగింది. అబ్బాయి దగ్గర ఉన్నటువంటి ద్విచక్ర వాహనాన్ని మరియు సెల్ ఫోన్ని, పెట్రోల్ డబ్బా ఏదైతే వాడిండో పెట్రోల్ బాటిల్ని మొత్తం సీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ ఎవరైతే ఉన్నారో మరబత్తుల సుందర్ ప్రమోద్ అనే వ్యక్తి ఇప్పుడు మన కస్టడీలో ఉన్నాడు. అతన్ని ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. మొన్న తేదీ 10వ తారీఖు రోజు ఫిర్యాదు చేయడం జరిగింది. రాత్రి 9 గంటల సమయంలో మన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు ప్రకారం ఆ రోజు కేసు నమోదు చేశాం. అయితే దాంట్లో ఉన్నటువంటి కంటెంట్స్ ఏంటంటే ఈ అమ్మాయి వీళ్ళందరిది కూడా ఒకటే గ్రామం వీళ్ళది. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం మోటమర్రి విలేజ్ వీళ్ళది. అయితే ఈ అబ్బాయి ఉంటాడు, ఇతని పేరు వచ్చేసి మరబత్తుల సుందర్ ప్రమోద్. ఇతని వయసు ఒక 23 ఇయర్స్ ఉంటాయి. ఈ అమ్మాయి ఎవరైతే బాధితురాలు ఉన్నదో ఆమె ఈ అబ్బాయికి జూనియర్ అవుతుంది స్కూల్లో. అయితే వీళ్ళకు అంతకుముందు ఏం పరిచయం లేదు. వీళ్ళకు ఒక 1 ఇయర్ క్రితం వీళ్ళు పరిచయం అయ్యారు. పరిచయం అయిన క్రమంలో అప్పుడప్పుడు మాట్లాడుకునేవారు. ఈ క్రమంలో ఈ అమ్మాయికి ఇతను కొంచెం లవ్ ప్రపోజ్ చేయడంతో ఒక 3 నెలల నుంచి వెళ్ళి ఈ అమ్మాయి వచ్చేసి మన హుజూర్నగర్లో ఉండి ఇక్కడ ఒక ప్రైవేట్ సంస్థలో తన సోదరితో కలిపి ఉద్యోగం చేస్తుంది. అయితే ఇతను లవ్ చేయమని చెప్పి బాగా ఇబ్బంది పెడుతుండు. ఈ క్రమంలో అమ్మాయికి ఇతను లవ్ చేయడం ఇష్టం లేదు. చాలా క్లియర్గా చెప్పినప్పటికీ కూడా ఇతను వినకుండా మొన్న తేదీ 10/2/2025 తారీఖు రోజు మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో ఈ అమ్మాయికి అతను కాల్ చేసి తను పనిచేసే సంస్థ నుంచి వెళ్ళి అమ్మాయిని బయటికి పిలిపించింది. అయితే అమ్మాయి అప్పటికి భయపడి వాళ్ళ సోదరిని కూడా తోడుగా తీసుకొని వచ్చింది. మన జీకే కంప్యూటర్స్ అని చెప్పి కోదార్ రోడ్లో ఉంటుంది. అక్కడ రోడ్డు పైన ఇతను అమ్మాయితో మాట్లాడే పని ఉందని చెప్పి పిలిపించి ఈ అమ్మాయిని నువ్వు లవ్ చేస్తావా చేయవని చెప్పి అమ్మాయిని బెదిరించిండు. అయినా కూడా అమ్మాయి భయపడకుండా నేను నిన్ను లవ్ చేయను, మా ఇంట్లో ఒప్పుకోరు, నీకు నాకు సెట్ అవ్వదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది. అయితే ఇతను ఆ మీద ముందస్తుగా ప్లాన్ ప్రకారం అతను తన వెంట తెచ్చుకున్నటువంటి తన బైక్లో కవర్లో ఉన్నటువంటి పెట్రోల్ బాటిల్ తీసుకొచ్చి పెట్రోల్ పోసి టీచర్ తిట్టిందని విద్యార్థిని ఆత్మహత్యయత్నం. మేడ్చల్ పట్టణంలోని శ్రీ చైతన్య స్కూల్లో దారుణం చోటు చేసుకుంది. ఫీజు కట్టలేదని ప్రిన్సిపల్ అందరి ముందు తిట్టడంతో 10th విద్యార్థిని అఖిల మనస్తాపంతో ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. చికిత్స నిమిత్తం విద్యార్థిని యశోద ఆసుపత్రికి తరలించారు. విద్యార్థిని పరిస్థితి ఆందోళనకరంగా ఉందని సమాచారం. దీంతో విద్యార్థిని కుటుంబ సభ్యులు, బంధువులు పాఠశాల ముందు ఆందోళనకు దిగారు.
ఫీజు కట్టకపోతే పేరెంట్స్ని ఇబ్బంది పెట్టాలి. నేను ఏం చేసినాను, అందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేసిందని స్కూల్ కాడ నుంచి ఏడ్చుకుంటూ వచ్చింది. మా ఇంట్లో పని ఉంటుంది, పూలమ్మ అని ఉంటుంది. పూలమ్మకు కూడా చెప్పింది. పూలమ్మ ప్రిన్సిపల్ మేడం నన్ను చాలా టచ్. నేను నైటీ మీదనే ఉన్నా, వెళ్దాం ప్రిన్సిపల్ కాడికి, నేను మాట్లాడతాను. ఆమెకు ఎవరు ఇచ్చారు నేను మన తిట్టే ఫీజుల గురించి నేను చెప్తాను. నా బిడ్డ చాలా డిప్రెషన్గా ఫీల్ అయ్యి సూసైడ్ చేసుకున్నాను. యశోదలో అడ్మిట్ అయింది. పేరు అఖిల. వెంటిలేటర్ ఇంతకుముందు అసలు నా బిడ్డ అంత అట్లాంటి ఆలోచన కూడా ఉండదు. నాకేం వీళ్ళు ఇబ్బంది పెడతారు, ప్రిన్సిపల్ మేడం ఇబ్బంది పెట్టిందని చెప్పింది. 3 రోజుల నుంచి ఏడ్చింది, రోజు ఏడ్చింది. మేము అక్కడంటే కూడా మా ఫ్రెండ్స్ ముందు ప్రిన్సిపల్ మేడం నువ్వు తింటే మా ఫ్రెండ్స్ ముందు బరువు పోయినట్టు అనిపించింది. వద్దు నువ్వు పోమాకు మమ్మీ, నీ కోపం ఎక్కువ, నువ్వు పోమాకు. ఏ రోజు కూడా నా పిల్లలు 2 years నుంచి చదువుతున్నా, ఎప్పుడు కూడా ఒక మేడం ఒక మాట అన్నదాన్ని కాదు, ఒకరిని ఒక మాట అనేదాన్ని కాదు. నా పిల్లలతో పాటు వేరే పిల్లలకు కూడా బాక్సులు పంపించిన. నాది మామూలు పొజిషన్ అయినా పిల్లలకు అన్నం లేని పిల్లలు కూడా చాలా మంది అన్నం. 10th class చదువుతున్నాను. ఇంటి పక్కన వాళ్ళకి, బిల్డింగ్ వాళ్ళకి, అపార్ట్మెంట్ వాళ్ళు అందరూ చెప్పింది ప్రిన్సిపల్ ఫీజు గురించి నన్ను ఇబ్బంది పెడుతుంది. మా ఇంటి పని కూడా చెప్పింది. 90,000 ఇవి కట్టాలన్నారు. లాస్ట్ ఇయర్ కొంచెం పెండింగ్ ఉంది, మొత్తం కలిసి మనం 22,000 ఇచ్చిన. అయితే ఇంగ్లీష్లో తక్కువ మార్కులు వచ్చినాయని లాస్ట్ 1 month 2 months క్రితం బాబుని టార్చర్ చేశాను. బాబు డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. వీళ్ళ వల్ల బాబుకి ఇప్పుడు దగ్గర 1 lakh వరకు ట్రీట్మెంట్ అయింది. నా దగ్గర అన్ని రిపోర్ట్స్ ఉన్నాయి, అన్ని ఫైల్స్ ఉన్నాయి. నేను బంజారా హిల్స్ సైకాలజిస్ట్ ఆశా హాస్పిటల్లో చూపిస్తున్నా, డాక్టర్ చైతన్య దగ్గర చూపిస్తున్నాను. ఓన్లీ బాబుకి 35 40 వచ్చిన ఇంగ్లీష్ మార్కులని ప్రిజర్వ్ చేశారు. బాబు సేమ్ 10th class. అయితే వేల కట్టాల్సిన ఫీజు బాబు ట్రీట్మెంట్ అన్న ఆల్రెడీ బాగా సార్ కూడా చెప్పిన, బాబుకి అబ్నార్మల్ ఉంది, బాబు కండిషన్ ట్రీట్మెంట్ నడుస్తుంది, బాబుకి హెల్త్ బాగాలేదు కానీ ఆ డబ్బులు అట్లా యూజ్ చేస్తున్నా. లోన్ పెట్టిన, లోన్ రాగానే ఒకేసారి ఎట్ ఏ టైం నేను ఎంత ఫీజు ఉంటే అంత క్లియర్ చేస్తాను కూడా మా సార్ చెప్పింది. బాబు కూడా బాగాలేదు. బాబు కూడా మన మధ్యసింకం పోయింది. స్కూల్ వల్ల టార్చర్, పిల్లల్ని ఏం ఫెయిల్ అయితే మనం రాసుకోకూడదు. సార్ ఇయర్ లాస్ అయితే నెక్స్ట్ ఇయర్ చదువుకోకూడదు. ఎందుకు పిల్లలు లేనప్పుడు చదువు ఎందుకు? ఇంకా పిల్లలు బతుకుండి పిల్లలు బాగుంటే కండి చదువు కావాలి. పిల్లలు సూసైడ్ చేసుకొని చచ్చిపోయినాక చదువులు ఏమిస్తారు? చదువులు అంటే మాలాంటి వాళ్ళకి కడుపు కోత మిగల్చడానికి ఇలాంటి పెద్ద పెద్ద స్కూళ్ళు పెట్టేది, మాలాంటి పేదోళ్ళ కోసం. ఇప్పుడు మేము ఎక్కడో నుంచి బతకడానికి వచ్చినాం. మేము తెలుగు మీడియం చదువుకున్నాం, సరైన జాబులు రాలేదనే కదా పెద్ద పెద్ద స్కూల్లో వేస్తే ఇంగ్లీష్ మీడియం చదువుకొని ఫారెన్ కంట్రీస్ అటు ఇటు పోతారు, మంచిగా మా పిల్లలు సెటిల్ అవుతారనే వేసాక మా పిల్లల్నే భూముల మీద నుంచి లేకుండా చేస్తే మీరెందుకమ్మా ఇలాంటి స్కూళ్ళు పెట్టుకొని ఏం చూసారు? కొంతమంది పిల్లల్లో ఒక పాప స్కూల్ ఫీజు కట్టకపోతే మీ మేనేజ్మెంట్కి ఏమైనా కోట్లు నష్టం వస్తుందా? కరోనాలో పేరెంట్స్ చచ్చిపోతున్నారు కదా, దత్తా తీసుకొని చదివించిన స్కూల్స్ లేవా? ఒక పిల్ల 100 మంది పిల్లలు ఒక పిల్ల కట్టకపోతే మీకు కోట్లు నష్టం వచ్చిందా? కోట్లు నష్టం వచ్చిందా? ఏం నష్టం వచ్చింది? మేనేజ్మెంట్కి ఎక్కడ నష్టం వచ్చింది? శ్రీ చైతన్య వీటి పేరుతో పిల్లల్ని చంపుతున్నారు. నాలాంటి తల్లిదండ్రులు మాత్రం ఇలాంటి స్కూళ్ళల్లో ఏమాకండి పిల్లగాళ్ళు. ఇలాంటి స్కూళ్ళల్లో వేసి మీ పిల్లగాళ్ళని చంపుకోరు. వీళ్ళు ఎంత టార్చర్ పెడతారో తెలుసు. రైటింగ్ తప్పితే చదువుకోండి. రైటింగ్ ఏం రాస్తారు పిల్లలు? చదవాలి. రైటింగ్ అంటే నువ్వు పేరాలు రాస్తారు. చదువుకోకుండా పేరాలు రాస్తే వస్తుంది, పాస్ అయిపోతారు. కుత్బుల్లాపూర్ కొంపల్లిలో శ్రీ నందక హాస్పిటల్ వారి అడ్వాన్స్డ్ టెక్నాలజీతో సర్జరీలు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ లాప్రోస్కోపీ, లేజర్ అండ్ రోబోటిక్ సర్జన్, చైర్మన్ అండ్ డైరెక్టర్ శ్రీ నందక అడ్వాన్స్డ్ సర్జరీ హాస్పిటల్, జయభేరి పార్క్, కొంపల్లి మరియు నా డాక్టర్ల బృందం డాక్టర్ ఉదయ్ కిరణ్, డాక్టర్ దీప్తి శర్మ, డాక్టర్ భాస్కర్ రెడ్డి, డాక్టర్ వినోద్ కుమార్, స్పెషల్ డ్యూటీ డాక్టర్లు డాక్టర్ హిమబిందు అండ్ డాక్టర్ వీరకుమార్. అక్టోబర్ 2024లో అధునాతన శస్త్రచికిత్సా కేంద్రం ఏర్పాటు చేయబడింది. గడిచిన 5 నెలల్లో హైదరాబాద్ లో ప్రముఖంగా చాలా అధునాతన శస్త్రచికిత్సలు సులభంగా చేయటం జరిగింది. ఇందులో ముఖ్యంగా 2 అతిపెద్ద సర్జరీలు మా డాక్టర్స్ బృందంతో కలిసి చేయటం జరిగింది. ఈ రోజు మీకు గర్వంగా చెప్పుకోదగ్గ విషయం అని అన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్. పిలవగానే వచ్చిన ప్రెస్ సోదరులకు అందరికీ అండ్ స్పెషల్లీ మా పేషెంట్స్కి, వాళ్ళకి రావాల్సిన అవసరం లేదు కానీ పిలవగానే వచ్చారు, చాలా చాలా థ్యాంక్ యూ. ఈరోజు ఈ మీట్ ఉద్దేశం
ఎందుకు పిలిచాము అని అంటే ఒక చిన్న అవేర్నెస్, మీట్ ద ప్రెస్ లాగా ఒక చిన్న అవేర్నెస్ ప్రోగ్రామ్. 5 ఏళ్ళ కిందట శ్రీనందక ఫర్టిలిటీ సెంటర్ని ఇక్కడ స్టార్ట్ చేశాము. రీసెంట్గా 6 months బ్యాక్ శ్రీనందక అడ్వాన్స్ సర్జరీ స్టార్ట్ చేశాము. సో చాలామంది ఇప్పటికీ మా కాలనీ వాళ్ళందరూ ఇది ఇంకా ఫర్టిలిటీ సెంటర్ అనుకుంటారు. కాకపోతే ఈ సెంటర్ని అత్యంత ఆధునాతన పరికరాలతోటి ప్రపంచంలో ఉన్న లేటెస్ట్ ఎక్విప్మెంట్ అంతా తెప్పించి, అంటే తొందరలో రోబోటిక్ సర్జరీ కూడా తెప్పించేసి ఇది స్టార్ట్ చేశాము. ఇక్కడ ఆల్మోస్ట్ హై అండ్ ఒక హార్ట్ సర్జరీ తప్ప మిగతా అన్ని సర్జరీలు చేసే ఫెసిలిటీ రెడీ చేసాము. గాడ్ విల్లింగ్ ఫ్యూచర్లో అది కూడా స్టార్ట్ అవుతుంది. సో నాతో పాటు మా టీం ఉన్నారు, అందరు ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్. నేను డాక్టర్ ప్రవీణ్ కోడూరు, ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ అండి. 7-8 సంవత్సరాలు గవర్నమెంట్ సర్వీస్ చేసిన తర్వాత కార్పొరేట్స్లో యశోదలో, అపోలోలో వర్క్ చేసిన తర్వాత ఇది ఓన్ హాస్పిటల్ పెట్టుకోవడం జరిగింది. నా పక్కన డాక్టర్ గంగాశంకర్ ఉన్నారు సార్, ఇంకొక సీనియర్ ఎక్స్పర్ట్ సర్జన్ సార్, ఇప్పటికీ ఈఎస్ఐ నాచారంలో సీనియర్ సర్జన్, అండ్ మన ఏరియాలో కొంపల్లి ఏరియాలో చాలా సుపరిచితులు సార్. స్పెషాలిటీ అంత ఎక్కువ ప్రాక్టాలజీ, లేజర్ ఇన్ ప్రాక్టాలజీలో సార్ స్పెషలిస్ట్ అండి. తర్వాత మా టీంలో డాక్టర్ ఉదయ్, డాక్టర్ భాస్కర్ రెడ్డి వాళ్ళు రాలేకపోయారు, డాక్టర్స్కి ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. తర్వాత డాక్టర్ వినోద్ మా చీఫ్ అనస్థెటిస్ట్ సార్, చాలా కాంప్లికేటెడ్ కేసెస్లో అనస్థీషియా ఇవ్వడంలో ఎక్స్పర్ట్ సార్. తర్వాత డాక్టర్ దీప్తి రహస్య ఉన్నారు మేడం, మా దగ్గర గైనకాలజిస్ట్ అండ్ కాస్మెటిక్ గైనకాలజీ అని చాలా మందికి అవగాహన ఉంది లేదు. కాస్మెటిక్ గైనకాలజీ అని కొత్తగా వస్తున్న బ్రాంచ్ అండి అది, దాంట్లో తన స్పెషలిస్ట్. తర్వాత మా మేడం బిజీ ఉన్నారు తన పేషెంట్స్ తోటి. డాక్టర్ దీపరేఖ ఫర్టిలిటీ స్పెషలిస్ట్, తను రాలేకపోతున్నారు, షీఈస్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్. అండ్ మా టీం అంతా కూడా డాక్టర్ హిమబిందు, డాక్టర్ వీరకుమార్. ఒక పరికరం మార్కెట్లోకి రావాలంటే అది అప్రూవల్ ఇస్తే కానీ రాదు, అంటే వాళ్ళంతా స్ట్రిక్ట్ ఉంటారు అక్కడ. మా దగ్గర ఉన్న లేజర్ మిషన్ ప్రపంచంలో ఏకైక US FDA అప్రూవ్డ్ మిషన్, అది కూడా చాలా ఖర్చు పెట్టి జర్మనీ నుంచి ఇంపోర్ట్ చేయించాము అది. సో వీఆర్ ఆఫరింగ్ హై ఎండ్ లేజర్ సర్జరీస్, పైల్స్కి, ఫిషర్స్కి, ఫిస్టులాస్కి, పైలోనైడల్ సైనస్ అంటే వీపు మీద చాలా మందికి జుట్టు వలన వచ్చే చిన్న చిన్న కుర్పులు లాగా తయారవుతాయి, పైలోనైడల్ సైనస్ అంటారు. వాటికి అన్నిటికీ కూడా ఇక్కడ మినిమల్ యాక్సెస్ సర్జరీ విధానంలో సర్జరీ చేయబడుతుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే పేషెంట్స్ చాలా ఫాస్ట్గా రికవర్ అవుతారు. ఇక్కడ నా సబ్మిషన్ ఒకటి ఏంటంటే చాలామంది ఈ సర్జరీలు ఓపెన్ సర్జరీ మీద ఖర్చు ఎక్కువ ఉంటుంది కదా అని అడుగుతారు. కానీ ఈ సర్జరీ చేయించుకున్న తర్వాత పేషెంట్ ఫాస్ట్గా రికవర్ అయ్యి తన వర్క్కు తాను బ్యాక్ వెళ్ళిపోవడము, తక్కువ మోతాదులో పోస్ట్ ఆపరేటివ్ ట్యాబ్లెట్స్ తీసుకోవడం, ఈ సేవింగ్స్ ఏవైతే వాళ్ళు తర్వాత సేవ్ చేసుకుంటారో అని అది కంపేర్ చేస్తే సర్జరీ పేరు మీద ఖర్చు పెట్టి ఆ 10-20 వేలు ఎక్కువ లెక్క కాదు యాక్చువల్గా. సో ఆ లెక్కన ఆ రకంగా చూడాల్సి ఉంటుంది మినిమల్ యాక్సెస్ సర్జరీస్ అనేది. సో ఐఎమ్ డన్. దీనికి సంబంధించి మీరు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే దయచేసి అడగండి. థ్యాంక్ యూ ఫర్ ఏ పేషెంట్ లిజనింగ్. ఎవరు చేయట్లేదు. సో ఈ సెంటర్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత మా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ తోటి చాలా చేశాము. రీసెంట్గా మా ఆంధ్రజ్యోతి విలేకరి మిత్రుడు కూడా వచ్చి చేయించుకున్నారు, అరుణ్, సిరిసిల్ల నుంచి వచ్చారు. 3 weeks అయిపోయింది. 3 weeksలో అరుణ్ 15 kgs లూజ్ అయ్యారు, 15 కిలోల దగ్గర. అండ్ ఈజ్ పర్ఫెక్ట్లీ నార్మల్, హ్యాపీగా అన్ని పనులు చేసుకుంటున్నారు. సో మా సెంటర్లో ఇప్పుడు ఈ అధునాతన బెరేట్రిక్ సర్జరీస్ కూడా అందుబాటులోకి వచ్చాయి. అండ్ కంపేర్ టు కార్పొరేట్స్ ఖచ్చితంగా తక్కువ రేట్లో చేస్తున్నాం. కార్పొరేట్స్ కంపేర్ చేస్తే 30-40% తక్కువ రేట్స్లో చేస్తున్నాం. దాంతోపాటు సాధారణంగా అయ్యే అన్ని అదర్ సర్జరీస్, లాప్రోస్కోపిక్ గాల్ బ్లాడర్సే కానివ్వండి, గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్సే కానివ్వండి, ఇక్కడ అధునాతన టెక్నాలజీని ఉపయోగించి చిన్న చిన్న హోల్స్ తోటి, ఆ హోల్స్లో కూడా ఇంకా చిన్న హోల్స్ తోటి సైజ్ తోటి నీట్గా తొందరగా రికవర్ అయ్యేటట్టు, పేషెంట్ రికవర్ అయ్యేటట్టు మా దగ్గర అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. తర్వాత మా కాలనీ వాళ్ళే మిత్రులు రీసెంట్గా అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లంలో ల్యాండ్ అయ్యారు, విజయభారతి గారు. తను కూడా పాపం చాలా కంగారులో వచ్చారు. నాకు తెలుసు తను వచ్చిన రోజు ఎంత టెన్షన్లో ఉందో. మేము చాలా సింపుల్గా ఐ బిలీవ్ దట్ తనని కాన్ఫిడెన్స్ ఇచ్చి చేసి పంపించాము. షీఈస్ వెరీ హ్యాపీ నౌ ఐ థింక్. అలానే భార్గవి గారు ఉన్నారు ఇక్కడ, ఫేమస్ యూట్యూబర్ అండ్ పాలిటిషియన్ ఆల్సో. తను కూడా గర్భసంచి చేయించుకున్నారు, బట్ ఊరికే ఇలా ఉందమ్మా అనగానే తను కూడా వచ్చారు. తను స్పెషల్గా చెప్పేది ఏం లేదు, తను కూడా వచ్చేసారు. అంతేనండి. అట్ ద సేమ్ టైం
లేజర్ సర్జరీస్ సంబంధించి అగైన్ వీఆర్ ఏ టీమ్ హియర్. నేనున్నాను, డాక్టర్ గంగాశంకర్ ఉన్నారు సార్, చాలా ఫేమస్ లేజర్ సర్జరీస్లో. మా దగ్గర మీరు వేరే హాస్పిటల్స్కి ఏంటంటే లేజర్ మిషన్ రెంట్కి తెచ్చుకొని ఆపరేట్ చేస్తూ ఉంటారు. బట్ శ్రీనందకాల్లో వీ ఓన్ ద మిషన్. మా దగ్గరే మా మిషన్ మాకుంది. అది కూడా మీకు అమెరికాలో USFD అని ఒకటి ఉంటుంది. అందరికీ నమస్తే. నేను డాక్టర్ గంగాశంకర్, జనరల్ సర్జన్. ప్రవీణ్ కోడూరు తోటి నా జర్నీ 20 years యాక్చువల్గా. అండ్ ఈ హాస్పిటల్ కోవిడ్ టైంలో స్టార్ట్ చేసింది. ద పర్పస్ ఆఫ్ వై ఐఎమ్ ఓపెనింగ్ మై మౌత్, ఆల్ ఫెసిలిటీస్ ఆర్ హియర్. మనం ఇప్పుడు ఒక లేజర్ సర్జరీ కావాలన్నా, లాప్రోస్కోపీ కావాలన్నా, హ్యూమన్ టెండెన్సీ కార్పొరేట్ సెంటర్ సైడ్ చూస్తూ ఉంటాం. We have state of the art, all equipments are here, senior surgeons unnaru, and especially the laser surgeries we are doing and laparoscopy. Praveen is known for hernia surgeries. He is trained in Russia as well as Germany and Kiels Institute lo cheskunnaru. So nenu manavi enti ante ee facilities ni utilize cheskondi ani korukuntunna. Thank you very much. దీని అందక మా మామయ్య చేయించుకున్నారు, ఇక్కడ తమ్ముడు కూడా చేయించుకున్నారు. వాళ్ళకి బాగా అనిపిస్తే నేను కూడా చూపించుకుందామని సార్కి కలిసిన ఫస్ట్. కానీ నాకు హెర్నియా సర్జరీ చాలా బాగా చేసిర్రు. కానీ ఒకటి ఏంటంటే హ్యాపీగా ఫీల్ అయినా నేను మంచిగా. అదే రోజు నడిచిన నేను, నాకు 10 గంటల టైం పట్టింది. ప్రవీణ్ సార్ దయ వల్ల, దీప్తి మేడం, ఉదయ్ సార్ వల్ల, సార్ అందరి దయ వల్ల బాగా తిన్నారు సార్. ఇప్పుడైతే నాకు 4వ టైం సార్. ఇప్పుడు జమున గారు యాక్చువల్గా 3 సార్లు హెర్నియా చేయించుకున్నారండి. కరీంనగర్ లో చేయించుకుంటున్నారు, పాపం ఫెయిల్ అవుతుంది. చేయించుకుంటున్నారు, 4వసారి మా దగ్గరకు వచ్చారు. ఆల్వాల్ మల్లికార్జున నగర్ లో కార్పొరేటర్ శ్రీమతి శ్రీ శాంతి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. అక్కడ ఉన్న డ్రైనేజీ సమస్యలు ఉన్నాయని ప్రజలు కోరగా ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలోని వాటర్ వర్క్ మేనేజర్ కృష్ణచారి మరియు శేఖర్, సయ్యద్, సాజిద్, ప్రేమ్ కుమార్, భాస్కర్ మరియు కాలనీవాసులు పాల్గొన్నారు. కులస్తురాలు అయిన స్థానిక మంత్రి కొండ సురేఖ కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీలకు జరుగుతున్న అన్యాయంపై పోరాటం చేయాలని వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అన్నారు. వరంగల్ సాయి కన్వెన్షన్ హాల్లో బీసీ కులాల వేదిక వరంగల్ తూర్పు నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మోసాలపైన మీడియా సమావేశం మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేస్తుంది అన్నారు. కులగణన సర్వేలో బీసీల జాబితా విషయంలో కాంగ్రెస్ పార్టీ తప్పులు చేసిందని వారు అన్నారు. రాష్ట్ర బీసీలందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 2014లో కేసీఆర్ చేయించిన సర్వేలో 51% బీసీలు ఉంటే ఇప్పుడు 42% ఉండటం ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు అన్ని కులాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. బీసీలను సపరేట్ గా చేసాడు. ముస్లింస్ 2024 వచ్చే వరకు ఇంత పాపం బీసీలను బొందబెట్టేసాడు రేవంత్ రెడ్డి. ఒక 10,000 మంది పుట్టిన కొత్త రాజులు పెట్టినాము. ఎస్సీలలో 2,000 మంది కొత్త పుట్టిన రైతు బిడ్డలకు కానీ, రైతు బీమా కానీ, రైతు మద్దతు కానీ, మద్దతు ధర కానీ, రైతు సబ్సిడీ కానీ, రైతు పెట్టుబడి కానీ ఎన్నో రకాలుగా వివిధ వర్గాలకు, వివిధ కులాలకు కేసీఆర్ గారు చేయడం జరిగింది. తీరా ఇప్పుడు ఏం జరుగుతున్నది? రీసర్వే అనే రూపంలో నువ్వు చేసేది బీసీలను అడగదొక్కడమే.
మేము ఒకటే అడుగుతున్నాం, బీసీ పేరిట స్థానిక మంత్రి గారిని, బీసీ పేరిట ఈరోజు మీరు ఎమ్మెల్యే అయ్యిళ్ళు, బీసీ పేరిట మంత్రి తీసుకున్నారు. బీసీలకు నీ చిత్తశుద్ధి ఉంటే బీసీలది 51%. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము సర్వే ప్రకారం 10 ఏళ్ల కింద 51% ఉంటే 3-4% పెరుగుతుంది. 54-55% ఉండాల్సిన బీసీ సంఖ్య కోసం పోరాటం చేస్తావా, లేకుంటే బీసీల ముందు తలదించుకుంటావా అని కూడా అడగడం జరుగుతున్నది. అదేవిధంగా అదే కాదు, ఆ వాటా వచ్చిన తర్వాత నీ ప్రభుత్వం ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే ఉందో దాన్ని అమలు చేస్తారా, లేకుంటే బీసీల ముందు తలదించుకుంటారా, గద్దె దిగుతారా అని కూడా అడుగుతున్నాం. అదేవిధంగా బీసీలకు ఆ వాటా ప్రకారం మనమెంతో మన వాటా ఎంత అన్న ప్రకారం ఏదైతే ఉందో స్థానిక సంస్థలలో కానీ రేపు రాబోయే అసెంబ్లీ పార్లమెంట్లో కానీ, అదేవిధంగా సంక్షేమ పథకాలలో కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ ఇచ్చిన వాగ్దానాలన్నీ తీరుస్తారా, లేకుంటే గద్దె దిగిపోతారా, లేకుంటే బీసీల ముందు తలదించుకుంటారా అని కూడా ఈ సందర్భంగా నిలదీయడం జరుగుతున్నది. చివరిగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ప్రతి బీసీ బిడ్డ కామారెడ్డి కాంగ్రెస్ డిక్లరేషన్ ఏదైతే ఉందో దాన్ని గడప గడపకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దీన్ని ఒక పుస్తక రూపంలో దీన్ని తయారు చేసి ప్రతి ఒక్క బీసీ బిడ్డకు దీన్ని అందజేస్తాం. ప్రతి ఒక్క బీసీ బిడ్డ దీన్ని కింది స్థాయిలో అన్ని సబ్బండ వర్గాలకు తీసుకెళ్ళాలి. మనకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అన్ని కులాలకు చెప్పాలి, బీసీలకే మాత్రం కాదు, అన్ని వర్గాలకు చెప్పాలి, అన్ని కులాలకు చెప్పాలి. మనని అణుగదొక్కుతున్న విధానాన్ని చాటి చెప్పాలని కూడా ఈరోజు హాజరైనటువంటి బీసీ అన్నలకు అక్క చెల్లెలందరూ కూడా నా విజ్ఞప్తి. ఈరోజు పత్రికా సమావేశ సందర్భంగా ఈ నియోజకవర్గంలో ఉన్న బీసీలందరికీ ఈ సమాచారం చేరాలని కూడా పత్రికా అన్నలకు కూడా, అదేవిధంగా ఎలక్ట్రానిక్ ప్రింట్ వారికి కూడా నా విజ్ఞప్తి చేసుకుంటూ, ఏది ఏమైనా కానీ రీసర్వే నిజాయితీపూర్వకంగా చేసి మేము ఏదైతే 51 నుంచి 54-55% రావాలనో ఆ సర్వేను సంక్లుప్తంగా చేయాలి. అదేవిధంగా బీసీగా ఉన్నటువంటి ఇతర యొక్క ఏదైతే కమ్యూనిటీస్ ఉన్నాయో, ఏదైతే దాంట్లో మైనార్టీలలో బీసీలు ఎవరైతే ఉన్నారో దాన్ని కూడా కలుపుకుంటే రమారమిగా 60% పైవలకు పోతున్నది. కాబట్టి మేమెంతో మా వాటా ఎంత అని అడుగుతున్నామో రేపు రాజ్యాధికారం కూడా బీసీలకే అగ్రభాగాన ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, పిలవగానే వచ్చినందుకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామ పెద్దవాగుపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం వెంటనే చేపట్టాలని గ్రామ అఖిలపక్ష నాయకులు నేడు ధర్నా నిర్వహించారు. గత నెల రోజులుగా కాళేశ్వరం నీళ్లతో వాగు పారుతున్నందున ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని, గత ప్రభుత్వంలో ఈ బ్రిడ్జి నిర్వహణానికి 4 కోట్ల రూపాయలు మంజూరు అయినా ఈ ప్రభుత్వం ఎందుకు హై లెవెల్ బ్రిడ్జి నిర్మించడం లేదని గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. ఈరోజు కొలనుపాక అఖిలపక్షం ఆధ్వర్యంలో ఈ వంతెన దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గత నెల రోజులుగా పారుతున్న గోదావరి జలాల వలన వచ్చేపోయే వారికి జారిపడి కింద పడడం వల్ల ప్రమాదాలు జరిగి కాళ్ళు విరగడం, ఒకరు మరణించడం కూడా జరిగింది. గత సంవత్సరంలో మాజీ ఎమ్మెల్యే గారు ఇక్కడ 4 కోట్లతోటి బ్రిడ్జి శాంక్షన్ చేసిన ఇప్పటి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య గారు ఇంతవరకు పనులు మొదలు పెట్టకపోవడం సిగ్గుచేటు. ఎందుకంటే గతంలో తను కూడా ఈ బ్రిడ్జి మీద వచ్చి ధర్నా చేయడం జరిగింది. అతనికి కూడా తెలుసు ఇవాళ ఏం జరుగుతుందో, ఇక్కడ పరిస్థితి ఏందో అని. ఇవాళ బ్రిడ్జి పాకురు బట్టి జనాలు పడుతుంటే చచ్చిపోతుంటే ప్రాణాలతో చెలగాటమాడుతుంది ప్రభుత్వం. వెంటనే స్పందించి ఇక్కడ బ్రిడ్జి పనులు కొనసాగించాలి. కొలనుపాకలో అలాగే బైరానగరం కానీ ఇటు పటేల్గూడెం కానీ బ్రిడ్జి పనులు వెంబడే స్టార్ట్ చేయాలి. గతంలో ఉన్నప్పుడు ఎలాగైతే వారు ఈ ఇక్కడ ఉన్న ఏరియా గురించి వాళ్ళకి తెలుసు కాబట్టి మేము ఖచ్చితంగా డిమాండ్ చేసినాం అఖిలపక్షం తరపున. అంతేకాకుండా ఈ వాగు రావడం వలన బేగంపేట దగ్గర మిషన్ భగీరథ పైప్ లైన్ కట్ అయి నీళ్లు రాకుండా గత వారం రోజులుగా మా గ్రామానికి నీళ్లు లేవు. ఒక్కొక్కరు 1000 రూపాయలు వెచ్చించి ట్యాంకర్లు కొంటున్నారు. పరిస్థితి అధ్వానంగా ఉన్నది. ఊర్లో నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నా కూడా పట్టించుకునే నాదుడే లేడు. అధికారుల పాలనాన్ని పెట్టి అధికారులు పట్టించుకుంటలేరు, ఇటు నాయకులు పట్టించుకుంటలేరు. కాబట్టి వెంటనే మా గ్రామానికి కూడా నీళ్లు సప్లై చేయాలి. గతంలో ఇక్కడ మా విఠల్ రెడ్డి గారు ఉన్నప్పుడు బావి తోడిచ్చి వాగు దగ్గర బావి తోడిచ్చి నీళ్లు అందించారు. అదే బావికి మళ్ళీ మోటార్ వేపించి
ఇవాళ స్కూల్లో ఉన్న ట్యాంక్ కనుక పైప్ లైన్ వేపిస్తే ఎస్సీ కాలనీ కానీ కొంత బీసీ కాలనీ కానీ నీళ్ళు అందే అవకాశం ఉంటుంది. ఇటు ఎస్సీ కాలనీకి మొత్తమే నీళ్లు 10 రోజుల నుంచి వస్తలేవు. అటు కటిక దుకాణం బస్సు కూడా నీళ్లు రాక ఇబ్బంది పడుతున్నారు జనాలు. కాబట్టి వెంటనే దీనికి నల్లాల బాయికి మోటారు పైప్ లైన్ బిగించి వెంటనే ట్యాంక్ కి ఫిట్ చేయాలి. అంతేకాకుండా గతంలో ఎమ్మెల్యే గారు ఇప్పుడు 120 చెరువులు నింపుకుంటున్నా అని చెప్పుకుంటున్నారు. మరి మేము కొలనుపాక వాసులుగా రావుపురం వాసులుగా మేమేం పాపం చేసినాం? మా చెరువులు ఎందుకు నింపుతలేరు? గతంలో 5 సంవత్సరాలుగా 2019 నుంచి తపాస్పల్లి ద్వారా నారాయణపురం ద్వారా నీళ్లు తెచ్చి చెరువులు నింపినాం. ఇప్పుడు రాఘవపురం చెరువులు 2 కానీ ఇటు కొలనుపాక 3 చెరువులు కానీ ఇంతవరకు నింపలేదు. ఎందుకు మరి? మీకు 3500 మెజార్టీ ఇచ్చింది మా గ్రామం, మరి ఎందుకు మర్చిపోతున్నారో మీరు అర్థం చేసుకోవాలి. వెంటనే స్పందించి ఈ బ్రిడ్జిలు పనులు మొదలు పెట్టాలి. అంతేకాకుండా ఈ చెరువులు నింపే కార్యక్రమం కూడా మొదలు పెట్టాలి. ఒక పక్క వాగుపోతుంది, సరే కొంతమేర రైతులకు లాభం జరుగుతుంది, కానీ ఊరుకు ఇంకొక 3 పక్కల ఇబ్బందిగా ఉన్నది. బోర్లు ఎండిపోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి చెరువులు కూడా వెంటనే నింపి మా కొలనుపాక ప్రజల దాహార్తి తీర్చాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం.